ఒకసారి భగీరథ్ మీద ఎలాంటి కేసులు నమోదయ్యాయి ఒకసారి కేస్ షీట్ చూద్దాం. భగీరథ్పై బిఎన్ఎస్ 74, 75 సెక్షన్లు, అలాగే పిల్లలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం, అదేవిధంగా సెక్షన్ 11 రెడ్ విత్ 12 కింద క్రిమినల్ కేసులు, అలాగే బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోక్సో కేసు, అలాగే భగీరథ్ తనపై లైంగిక దాడి చేశారంటూ బాధితురాలి ఫిర్యాదు, ఇవన్నీ నమోదయ్యాయి. ఇక మే 9న బండి భగీరథ్పై ఫిర్యాదు అందింది, ఎఫ్ఐఆర్ నమోదైంది. అంటే కేసు విషయంలో స్వయంగా రివ్యూ నిర్వహించారు సీఎం కూడా. దర్యాప్తు చేసేందుకు ఒక సిట్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మే 13వ తేదీన కేసు నమోదైన 4 రోజులకి భగీరథ్ విచారణకు రావాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. అయితే దీనికి 2 రోజుల టైం కావాలని అడిగారు భగీరథ్. శుక్రవారం విచారణకు హాజరవుతారని చెప్పారు. కానీ కుదరదని చెప్పి మళ్ళీ నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఆ రోజు నుంచి భగీరథ్ పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. ఇక భగీరథ్ గురించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా నిన్న నుంచి అయితే అది ఎక్కువైంది. అందుకే భగీరథ్పై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇవాళ మ్యాజిస్ట్రేట్ ముందు మళ్ళీ బాధితురాలి స్టేట్మెంట్ నమోదు చేశారు. కాసేపటి క్రితం పేట్ బషీర్బాగ్ స్టేషన్లో భగీరథ్ లొంగిపోయారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చూస్తున్నాము. భగీరథ్ ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. గంట కింద సరిగ్గా 8 గంటలకి టీజీపీఏ జంక్షన్ దగ్గర న్యాయవాదుల సమక్షంలో కుటుంబ సభ్యులు భగీరథ్ని పోలీసులకు అప్పగించారు. భగీరథ్ కేసులో కీలక పరిణామం చూస్తున్నాం.